కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో అపరిశుభ్రత తొలగింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ ఒంటిమిట్ట కార్యదర్శి సుధాకర్ తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావం వలన జిల్లా పంచాయతీల్లో అపరిశుభ్రత నెలకొంది. దోమలు ఉత్పత్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ సున్నం కలిపి చెల్లించినట్లు వెల్లడించారు. ఎంపీడీఓ సుజాత ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఒంటిమిట్ట మండలంలో మెంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా ఏర్పడి చాలా నష్టం కూడా వాటిల్లడం జరిగింది. దానిలో భాగంగానే గ్రామ పంచాయతీ తరఫున ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా దాదాపు మా ఎంపీడీఓ గారి అధ్యక్షతన నిన్న కూడా ట్యాంకులన్నీ శుభ్రం చేయడము, ట్యాంకుల చుట్టూ కూడా ఏదైనా గలీజు ఉంటే మా సెక్రటరీ ద్వారా తీసేయడం చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ మా యొక్క ప్రణాళిక ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వాన ఇచ్చినందువలన ఈరోజు కానీ ఎల్లుండి నుండి కానీ మేము మా యొక్క శానిటేషన్ పనులు చేస్తాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా. దానిలో భాగంగానే బ్లీచింగ్, సున్నము, లైమ్, అదే ఫాగింగ్ మిషన్లు కూడా తయారు చేపిస్తున్నాము. దానికి మెకానిక్ సమస్య ఉన్నందున దాన్ని కూడా తయారు చేసిన వెంటనే ప్రజలకు ముందుగా క్లోరినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాము. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా బ్లీచింగ్తో సున్నంతో కలిపి చల్లడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మెల్లాతిని కూడా స్ప్రే చేయమని చెప్పినాము ప్రతి గ్రామ పంచాయతీలో దోమల నివారణకు. అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో మా ఎంపీడీఓ గారు ట్యాంకీలకు కూడా రంగులు పాతపడిపోయినాయి కాబట్టి దానికి ఏదో ఒక ఎస్టిమేషన్ వేసి దానికి బాగా శుద్ధిగా పెట్టమని కూడా ట్యాంకీలకి చుట్టూ ప్లాట్ఫారాలు కూడా ట్యాంకీలకు రంగులు వేయడం కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అంతయు ఈ వారంలో పూర్తి చేస్తామని మా ఒంటిమిట్ట గ్రామ పంచాయతీని మొత్తం 13 గ్రామ పంచాయతీల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు బాగా అలర్ట్గా ఉన్నారు. మేమందరం కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటూ వారి సౌకర్యార్థమే మా యొక్క జీవనోపాధి కాబట్టి మేమందరం కూడా తప్పకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి పని చేసేదానికి మా గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఏదేమి ఉప ముఖ్యమంత్రి ఏమి మీరు కూడా శ్రద్ధ తీసుకొని గ్రామాలను పరిశుభ్రంగా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క గౌరవార్థమే కాకుండా మా యొక్క విధి కూడా అని మేము తలచి ఈ కార్యక్రమాన్ని ఈ వారంలో శానిటేషన్ పరంగా ప్రతి గ్రామ పంచాయతీని అడ్డువేలు కూడా చేస్తామని